నిజామాబాద్ జిల్లాలోని చాలామంది యంగ్స్టర్స్ అయితే అంటే కొంతమంది మాత్రమే ఐ రిపీట్ అగైన్ కొంతమంది యంగ్స్టర్స్ అయితే మత్తు పదార్థాలకు బానిస అవుతా ఉన్నారు అని చెప్పేసి చాలా కథనాల్లో కూడా మనం వింటూనే ఉన్నాం. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది సిటిజన్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, ఎట్లా ఉందన్న ఈ మత్తు పదార్థాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో చాలా ఏరియాలలో గంజాయి కావచ్చు, లేకపోతే ఏవైతే మత్తు పదార్థాలు రాజ్యం వెళ్తా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? నిజామాబాద్లో యువత చాలామంది గంజాయిని మరియు అన్ని వ్యర్థమైన మత్తు పదార్థాలు తీసుకొని చాలా విచిత్ర ప్రవర్తనలు చేస్తారు. చాలా ఇబ్బంది ఉన్నది వాళ్ళతోని. రోజు రాత్రి అయిందంటే చాలు ఎక్కడ అంటే అక్కడ విచ్చలవిడిగా గంజాయి సేవించి పిల్లలు ఆగమాగంగా ప్రవర్తిస్తారు. అంటే నైట్ టైంలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా కూడా వాళ్ళపైన కేసులు కూడా కడతా ఉన్నారు పోలీస్ అధికారులు. మరి ఇదంతా కూడా వీళ్ళకి వర్తించట్లేదా? ఇప్పుడు కేసులు చేస్తారు, కానీ ఎవరైతే మత్తు పదార్థాలు అమ్ముతారో వాళ్ళని పట్టుకోవాలి కదా. వీళ్ళు పెట్రోలింగ్ చేస్తారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తారు కరెక్టే, కానీ వీళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పెట్రోలింగ్ నడుస్తుంది, వీళ్ళు గల్లీలలో పోతున్నారు, ఆడ తాగుతారు, ఆడ ఇబ్బందులు తయారు చేస్తారు. అయితే ఈ మొత్తం పులి స్టాప్ పెట్టాలంటే ఎక్కడైతే మత్తు పదార్థాలు అమ్ముతారో ఆడ ఆపే ప్రయత్నం చేయాలి ఈ అధికారులందరూ కలిసి. ఈ మత్తు పదార్థాలు ఎక్కడెక్కడి నుంచి వస్తా ఉన్నాయి? అంటే మహారాష్ట్ర నుంచే మన వస్తా ఉన్నాయా, లేకపోతే నిజామాబాద్లోనే ఒక దందా అనేది కొనసాగిస్తా ఉన్నారు? వేరే రాష్ట్రాల నుంచి, మహారాష్ట్రని కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి. అది పెద్ద ఎత్తున నిజామాబాద్లోకి వెళ్ళి ఇంకా ఇక్కడికి వెళ్ళి కూడా బాగా సప్లైలు కూడా జరుగుతున్నాయి. అంటే ఏరియాలలో, అంటే కొన్ని ఏరియాలలో అదొక దందాలాగా పెట్టుకొని వాళ్ళు ఇదంతా కూడా అమ్ముతా ఉన్నారా ఈ మత్తు పదార్థాలు? అవును, ఇదైతే కరెక్ట్. ఎక్కడెక్కడ అంటే మీకు తెలిసిన లొకేషన్స్ ఏమైనా? ఇప్పుడు ఈ స్లమ్ లొకేషన్స్లో అన్నిట్లలో అదే ఉన్నది. ఇక్కడ అని కాదు, ప్రతి ఒక్క ఏదైతే ఇంటీరియర్ లొకేషన్స్ ఉన్నాయో అందులో ఈ మత్తు పదార్థాలు విపరీతంగా అమ్ముతారు. అంటే ఏరియాస్ నేమ్స్ ఏమన్నా ఇప్పుడు? నేమ్స్ అంటే ఇప్పుడు మన నిర్మల్ బ్యాక్ సైడ్ కానీ, దాని తర్వాత చంద్రశేఖర్ కాలనీ కానీ, ఇటు ఆదర్శ్ నగర్ కానీ, ఖానాపూర్ కానీ, అర్సపల్లి లొకేషన్స్ కానీ ఫుల్ విపరీతమైన మత్తు పదార్థాలు అమ్ముతారు. అంటే ఏం చేస్తారు ఆ మత్తు పదార్థాలు? ఏమేమి ఉంటాయి దాంట్లో? మత్తు పదార్థాలు అంటే ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ కావచ్చు, మత్తు పదార్థాలు ఏవేవి ఉంటాయి రకాలు దాంట్లో? గంజాయి కానీ, దాని తర్వాత డ్రగ్స్, మన హెరాయిన్ అవన్నీ, ఇటువంటి ఆల్ప్రోజోలం, డైజిపామ్, ఇవి విపరీతంగా చేస్తారు. మొత్తం అంటే ఇప్పుడు కళ్ళులో కూడా అవి కలిపి విపరీతంగా ఈ యూత్ను చిన్న వయసు లోపలనే ముసలితనం చేసేస్తారు వాళ్ళు. ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఎగ్దమ్ గిట గవర్నమెంట్ మద్య నిషేధం చేస్తే నిజామాబాద్ కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 85% కానీ 80% పబ్లిక్ హాస్పిటల్ పాలైతే అటువంటి దుస్థితులు ఉంది. మన పాగలైపోతారని చెప్తున్నారు ఫైనల్ గా. అంటే అవి బంద్ చేస్తే వీళ్ళు పాగలైపోతారు. అంతే, పాగలైపోతారు మొత్తం మంది. అంటే అంత మత్తుకు బానిస అయిపోయారు అని చెప్తారు, అంతేనా? అవును. ఓకే. సో ఫైనల్ గా అంటే ఇట్లాంటి డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి మత్తు పదార్థాలు గంజాయి కావచ్చు, లేకపోతే ఏవైతే ఉన్నాయో వీటిని సేవించడం వల్ల ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీకు? చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకు చిన్న వయసు లోపలనే బ్రెయిన్ అనేది పెరుగుదల ఆగిపోతుంది. దాని తర్వాత హెల్త్ ఇష్యూస్ చాలా అవుతాయి. చాలా ఎట్లా అంటే వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది, క్రూషియల్గా చేంజ్ అవుతుంది. వాళ్ళ క్రూరమైన బిహేవియర్ చాలా అవుతుంది. అలా ఇప్పుడు ఆ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాదు, వాళ్ళకు కూడా అర్థం కాదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు పోలీస్ అధికారులు. సో సినిమాలో కూడా మనం ఇదే వింటూ ఉంటాం. సో వాళ్ళ బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది ఒకవేళ గాంజాయి సేవించిన తర్వాత? వాళ్ళు ఒక రకంగా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చేసిందే కరెక్ట్ అని ఒక ఎట్లా అంటే మూర్ఖమైన వ్యవస్థలో ఉంటారు వాళ్ళు అంటే ఇంజెక్షన్స్ తీసుకుని చాలామంది యువత ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు మత్తుతో అలవాటు పడి వాళ్ళ తల్లిదండ్రులను చాలా ఇబ్బంది చేస్తున్నారు. మళ్ళీ ఇలా కోసుకునుడు, దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను కొట్టుడు కానీ, అనవసరంగా ర్యాష్ బిహేవియర్ కానీ చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. మళ్ళీ ఎవరినైనా కూడా ఇప్పుడు ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళ వ్యవస్థ అంతా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళంతా ఒక రకంగా బిహేవ్ చేస్తారు. అంటే ఇప్పుడున్న నవేడేస్లో చాలామంది పోలీస్ కమిషనర్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇట్లా పెట్టడం కావచ్చు, లేకపోతే ప్రెస్ మీట్స్ పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే టైంలో చాలా వరకు చర్చ అనేది బయటకు వస్తుంది. అంటే మత్తు పదార్థాలు సేవించిన తర్వాతనే ఈ హత్యలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఆ రోకులో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియదు. అంటే ఆ టైంలో వాళ్ళు విచక్షణ రహితంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ టైంలోనే హత్యలు కూడా చేస్తూ ఉన్నారు చాలామంది వల్ల, తెలంగాణ కావచ్చు, ఏపీ. సో ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో క్రైమ్ రేట్ అనేది ఎక్కువగా ఎవరిపైన ఉంది అని అంటే మెయిన్గా యంగ్ స్టార్స్ పైనే ఈ కేసెస్ అనేది నమోదవుతున్నాయని చెప్తా ఉన్నారు. సో దీనికి ఏం చెప్తారు?
మత్తుకు అలవాటు పడ్డోళ్ళు వీళ్ళకు అంటే ఆర్థికంగా పరిస్థితి ఇప్పుడు మత్తుకు అలవాటు పడ్డారు, వాళ్ళకు పైసలు ఇప్పుడు మత్తు తీసుకోవాలన్నప్పుడు పైసలు లేనప్పుడు వీళ్ళు దొంగతనాలు కానీ దాని తర్వాత హత్యలు కానీ ఇటువంటి చర్యలకు చేస్తున్నారు వాళ్ళు. ఈ యూత్ అంతా కూడా ఈరోజు ఖరాబ్ కావడానికి కారణం ఇదే మొత్తానికి అంటే మత్తు పదార్థాల కోసమే ఇదంతా కూడా ఇంత దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. సో మీరు చెప్పినట్టే దొంగతనాలలో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వింగ్స్లో మనం చూసుకుంటే చైన్ స్నాచర్స్. సో చైన్ స్నాచర్లలో ఎవరున్నారు కీ రోల్గా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా యంగ్స్టర్స్ అని చెప్పుకోవాలా. నిజామాబాద్లో కూడా ఇప్పటికీ ఎన్నో చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లానే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో చైన్ స్నాచింగ్లలో మెయిన్గా మా యంగ్స్టర్సే పట్టుబడతా ఉన్నారు. సో దీని గురించి కూడా సేమ్ అంటే ఇది కూడా మత్తు పదార్థాల కోసమే వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు అనుకుంటారా? అవును, వీళ్ళు ఇవన్నీ దొంగతనం చేసి వీళ్ళకి అవసరమైన ఆ కోరికలు తీర్చుకోవాలని ఈ మత్తు కోసం అని చెప్పి వీళ్ళ దగ్గర క్యాపిటల్ పొజిషన్ వీకుంటే వీళ్ళు ఇలా దొంగతనాలు చేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. సో ఇంకో విషయం ఏంటంటే మనము సినిమాలలో చూస్తూ ఉంటాం, నార్మల్గా నిజ జీవితంలో కూడా ఇది నిజమేనా అన్నట్టుగా మనం అడగాల్సిన అవసరం ఉంది. ఏవైతే వైట్నర్స్ ఏవైతే ఉంటాయో వైట్నర్స్తో కూడా వాళ్ళు మత్తుని సేవిస్తారు అని చెప్పేసి వింటూ ఉంటాం. అది నిజమేనా అండి? నిజమే అది, ఎందుకంటే అది రేటు తక్కువ ఉంటుంది అని చెప్పి ఇక ఎక్కువ ఇది మత్తు ఉంటుంది అని చెప్పి చాలామంది యంగ్స్టర్స్ దాన్ని కూడా అలవాటు పడ్డారు. సో ఇదే అంశంపై ఖచ్చితంగా పోలీస్ అధికారులని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా మనం కూడా సపోర్ట్ చేయాలి పోలీస్ అధికారులకి. ఎక్కడెక్కడ ఇట్లాంటి ఏవైతే గంజాయి స్థావరాలు కావచ్చు, లేకపోతే ఎక్కడైతే దందా చేస్తూ ఉన్నారో మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని పోలీస్ అధికారులకు ఇస్తే ఖచ్చితంగా గంజాయి రహిత సమాజాన్ని కావచ్చు, లేకపోతే ఇట్లాంటి దాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీసు అధికారులు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్ఐ కానీ అంటే మా లొకేషన్లో ఉన్న ఆఫీసర్స్ అందరు చాలా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళకంటే వీళ్ళు అంటే ఎవరైతే మత్తు పదార్థాలు వాడుతారో వాళ్ళు ఎక్కువ తెలివి ఉపయోగించి వీళ్ళు ప్రవర్తిస్తారు. కాకపోతే పోలీసు అధికారులు కొంచెం ఇంకా వీళ్ళ మీద ఎక్కువ దృష్టి సారించి ఈ మత్తు పదార్థాల నుంచి వీళ్ళని కాపాడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే గంజాయి ఏరలై పారుతుందని చెప్పుకోవాలా. దాంతోపాటు ఏవైతే మత్తు పదార్థాల విషయంలో అంతర్రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఠాలు ఏవైతే ఉన్నారో చాలామంది ఇక్కడ ఈ దందా అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదైతే మనకి సాలూరు నియర్ బై లొకేషన్లో ఒక ఏరియాలో 2.5 కిలోల ఆల్ఫోజోలం, సో ఏదైతే నిషేధిత ఆల్ఫోజోలంని వాళ్ళు సీజ్ చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే మహారాష్ట్ర నుంచి ఇదంతా కూడా వస్తూ ఉంది. సో దాని విలువ దాదాపు 2.5 కోట్లండి. సో 2.5 కోట్ల విలువైనటువంటి ఈ మత్తు పదార్థాలను అయితే పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ ఏరియాలలో కొన్ని ప్రాంతాలలో గంజాయిని కూడా చాలా యథేచ్ఛగా చాలామంది అమ్ముతూ ఉన్నారు. సో ఎవరైతే కొంతమంది నైట్ టైంలో ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళపైన కూడా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక ప్రజలు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది.